రైట్ సార్, అందరికీ నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు వరలరామయ్య గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ బాబు గారు మాట్లాడతారు. పాపం అన్యం పుణ్యం ఎరగని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉంది, ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళే మాట్లాడుతున్నారు అనవసరంగా అనుకునే వాళ్ళకి ఇదొక కనువిప్పిది. 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి ఎంత అరాచకం జరుగుతుందో రాష్ట్రంలో, ఎంత నీతిమాలిన చర్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఎంతమంది అమాయక బిడ్డలు ఇబ్బందులు పాలవుతున్నారు రాష్ట్రంలో. చిన్న చిన్న బిడ్డలు హై స్కూల్లో గంజాయి తాగి బిడ్డలు పాడవుతున్నారు. 15 ఏళ్ల బిడ్డలు సారాయి లిక్కర్ తాగడానికి అలవాటు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా నా దళిత బిడ్డలు. మళ్ళా దళితులతో అమ్మిస్తారు గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన వచ్చి అమ్మిస్తున్నాడు కాదు, ఈ అలౌడ్ ఇట్ టు డూ. శాంతి భద్రతలు లోపించినాయి. పోలీసులు నిస్తేజంగా చూస్తున్నారు. పోలీస్ దే ఆర్ స్టేరింగ్ అట్ దీస్ పీపుల్. చేయాలంటే చేయగలరు వాళ్ళు. ఈ అరాచకాన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులు చేయగలరు, కానీ వాళ్ళని చేయనివ్వరు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ నాయకులు. ఏమిటండి, ఒక దళిత వర్గానికి చెందిన